వేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అని నిర్దేశించిందో సివిసి గైడ్ లైన్స్ ఆధారంగా ట్రాన్స్పరెంట్గా దేశంలో ఏదైతే టెండర్ విధానం అవలంబించబడుతుందో ఎక్కువ రాష్ట్రాల్లో ఆ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇదవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ కూడా ఈ రివర్స్ టెండరింగ్ని క్యాన్సిల్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలను కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కొత్తగా 926 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి తోడు ఇంతకుముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన 266 కోట్లు కలిపి మొత్తం 1,226.68 కోట్ల అంచనా వ్యయంతో 24-25 SSR ప్రకారం ఈ టెండర్లను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 2-3 లిఫ్ట్ స్కీమ్స్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దాని ద్వారా మొట్టమొదటిలో విశాఖపట్నం అవసరాలు తీర్చడం కోసం లిఫ్ట్ విధానంలో వాటర్ని అక్కడ చేరుస్తాం. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా దీని మీద సుదీర్ఘమైన చర్చ కూడా జరిగింది. ఇంకా ఓవరాల్గా ఇరిగేషన్ మీద చాలా ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కానివ్వండి, ఈ సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేయటం మూలంగా కానివ్వండి, అనేక ప్రాజెక్ట్స్లో గేట్లు కొట్టుకుపోవటం లేకపోతే ప్రాజెక్టు కట్టలు కొట్టుకుపోవటం ఇటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం. ఇటీవల పెదవాగు అని చెప్పేసి మన పోలవరం కాన్స్టిట్యున్సీ దగ్గర 2 రాష్ట్రాలు మెయింటైన్ చేసే పెదవాగు ప్రాజెక్ట్ ఏది ఉందో అక్కడ కూడా గేట్లు కొట్టుకుపోయినాయి. దాని ద్వారా కొన్ని వేల ఎకరాలు పంట మునిగిపోవటం జరిగింది. రీసెంట్గా మరి తుంగభద్ర గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో దీంట్లో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన సమయస్ఫూర్తి కానివ్వండి, టైమ్లీ డెసిషన్ కానివ్వండి, ఆ ప్రాంత ఆయకట్టు రైతులందరినీ కూడా కాపాడిందని చెప్పేసి మనం చేస్తాము. దాని మూలంగా ఇంతకుముందు కర్ణాటక మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి అక్కడికి వచ్చి ఈ పని పూర్తి చేయలేము, ఈ రిపేర్ పూర్తి చేయలేము, ఈ సీజన్కి మేము నీరు సరఫరా చేయలేమని చెప్పేసి కూడా కర్ణాటక ప్రాంతంలోని ఆయకట్టు రైతులకు కూడా తెలియజేశారని చెప్పేసి కూడా మాకు సమాచారం ఉంది. అంతేకాకుండా రిపేర్స్ టేకప్ చేయాలంటే దాదాపు 60-70 టీఎంసీల నీటిని ఖాళీ చేసి అప్పుడే మనం గేట్లు రిపేర్ చేస్తాం కానీ లేదా కొత్త గేట్ అమర్చడం కానీ చేయగలిగేవని తీసుకున్న నిర్ణయంలో దాన్ని కూడా కాదని ముఖ్యమంత్రి గారు తీసుకున్న స్పెషల్ కేర్ మూలంగా కేవలం 3 రోజుల్లోనే
ఆ రిపేర్స్ ఆ గేట్ ఏర్పాటు చేయడం కాకుండా మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ కూడా ఈ రోజుకి చేరుకుందని చెప్పేసి మనం చేస్తాము. మరి ఈ సందర్భంగా కేబినెట్ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు కూడా తెలియజేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం మూలంగా చాలా ప్రాజెక్ట్స్ ఇటువంటి రిపేర్స్ అన్ని ఆపరేషన్ రిపేర్స్ మెయింటెనెన్స్ చేయకపోవటం మూలంగా చాలా ప్రాజెక్టులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అన్ని ప్రాజెక్టులు కూడా సమగ్రంగా పరిశీలించి ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో వాటన్నిటిని కూడా టేకప్ చేయమని చెప్పేసి మరి నీళ్లు కూడా రిజర్వాయర్స్లో నిలబడే విధంగా అన్ని రిపేర్స్ చేయమని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. తర్వాత ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2024 మధ్యలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 2 భాగాలుగా విడదీసి ఎక్సైజు ఎస్సీబీ సెబ్ 2 భాగాలుగా దాన్ని విభజించింది. సెబ్ ఏర్పాటు చేయబడిన ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఏవైనా సాధించగలిగారా అంటే ఈ సెబ్ ఉన్న తర్వాత కూడా పూర్తిగా నాన్ ఎన్డీపీఎల్ కానివ్వండి, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, గంజాయి వినియోగం కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి అని చెప్పేసి ప్రభుత్వం యొక్క స్టాటిస్టిక్సే చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే సెబ్ ఎందుకోసమైతే ఏర్పాటు చేయబడిందో అది పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ సెబ్ని వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేయటానికే సెబ్ను వాడుకున్నారు తప్పితే రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి కానివ్వండి, లేకపోతే మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని కాపాడు కోసం కానివ్వండి ఏ విధంగానూ పనిచేయలేదని చెప్పేసి కూడా మరి వాస్తవాలను పరిశీలిస్తే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రంలో నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ని మొత్తం జీరో చేసేసి తమకు కావాల్సిన బ్రాండ్స్ను తయారు చేయడం కోసం రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ని కూడా బలవంతంగా తీసుకుని వాటిల్లో వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లని ఉత్పత్తి చేయడం జరిగింది. సరే, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు ఉత్పత్తి చేసిన మద్యం సేవించే వాళ్ళ హక్కుల్ని దృష్టిలో పెట్టుకుని కూడా గత ప్రభుత్వం పనిచేయలేదనేది ఇక్కడ వాస్తవం. ఎందుకంటే ఆ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి క్వాలిటీ మీద కానివ్వండి, వాటి రేట్ల మీద కానివ్వండి ఎటువంటి నియంత్రణ లేకోకుండా పూర్తిగా మద్యం ఈ రాష్ట్రం నాశనం చేసిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వం నాశనం చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మరి ఇటువంటి నాణ్యత లేని మద్యం మూలంగా మద్యం సేవించే వాళ్ళు ఇల్లిసిట్ లిక్కర్కి లేతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్కి, గాంజాయికి ఇటువంటి వాటన్నిటికీ కూడా అలవాటు పడటం మూలంగా రాష్ట్రం దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని కూడా కోల్పోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందుకనే దేశవ్యాప్తంగా అమలులో ఉన్న ఎక్సైజ్ స్ట్రక్చర్ని సింగిల్ లైన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అంటే కమిషనరు, దాని కింద ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, దాని కింద డిపోస్ అంటే డిస్ట్రిబ్యూషన్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ డిపోస్ కానివ్వండి, ఈ విధంగా ఇంతకుముందు ఏదైతే 2014-19 అంతకుముందు కూడా 2 అనాదిగా ఏదైతే ఈ రాష్ట్రం అమల్లో ఉందో ఆ స్ట్రక్చర్ని మళ్ళీ పునరుద్ధరించాలని, దాన్ని మెరుగుపరుస్తానికి ఈ ఇల్లిసిట్ లిక్కరు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు ఉన్నాయో అటువంటి జరగకోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా పెట్టే విధంగా ఈ ఎక్సైజ్ స్ట్రక్చర్ని డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫ్రీ ల్యాండ్స్ ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ అయి ఉన్నాయో సుమారు 36 లక్షల ఎకరాలు ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయని చెప్పేసి సుమారు దాంట్లో ఇప్పటికే గతంలో వచ్చిన వార్తలు కానివ్వండి, లేకపోతే ఇటీవల కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయంతో ఏదైతే ఫైల్స్ దగ్ధం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో
సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దీని మీద ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుని ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత విచారణ చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాము. ఇప్పటికి దాదాపు 29 లక్షల ఎకరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరి పరిశీలించడం జరిగింది.